హైదరాబాద్ కు మోడీ ఏం చేశారో స్పష్టంగా చెప్పాలి. మోడీ సర్కార్పై ఖర్గే విమర్శనాస్త్రాలు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ధ్వజం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ సీరియస్. నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి మహేష్ కుమార్ ఆదేశం. సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో షోకాజ్ నోటీసు ఇచ్చే ఛాన్స్. బానిసత్వంతో కాదు, ఆత్మ గౌరవంతో జీవించాలని అల్లూరి చెప్పారు. సీతారామరాజు జయంతి వేడుకలో మన్యం వీరుడిని స్మరించుకున్న రాజ్నాథ్ సింగ్ అడవి బిడ్డలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేశారన్న కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అభివృద్ధి పనులకు శ్రీకారం. చేపల మార్కెట్ను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్య. శ్రీకాళహస్తి కేజీబీవీ హాస్టల్ విద్యార్థినులకు మంత్రి సవిత పరామర్శ. ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన స్టూడెంట్స్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సవిత ఆదేశం. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీ. జీజీహెచ్లో ఈఎన్టీ కిడ్నీ పరీక్షలు. నెల్లూరు జిల్లా కొరటూరులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం. ఖమ్మం పాలేరులో టెన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ నేతలు. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అసహనం. టెండర్ ప్రక్రియకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పగించారని ఆరోపణలు. 15 కోట్ల ఖర్చుపై వివరాలు వెల్లడించాలని డిమాండ్. నల్గొండ జిల్లా దేవరకొండలో జిల్లా కలెక్టర్ తనిఖీలు. పలు గురుకులాలను పరిశీలించిన ఇలా త్రిపాఠి. మౌలిక సదుపాయాలు, సమస్యలపై ఆరా. నల్గొండ జిల్లాలో లక్కీ డ్రాల పేరుతో అమాయకులకు టోకరా. 1.37 కోట్లు వసూలు చేసిన కేటుగాళ్లు. 3 నిందితులు అరెస్ట్. 70 లక్షల విలువైన డాక్యుమెంట్లు, నగదు, ఫర్నిచర్ స్వాధీనం. అన్నమయ్య జిల్లాలో ఉగ్రవాదుల అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు. నేటి నుంచి రాయచోటిలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ భద్రత. ఉగ్రవాదుల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు. మంచిర్యాల జిల్లా కోటపల్లి ఏసీబీ వలకు చిక్కిన అధికారి. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ నవీన్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీసుల ఉక్కుపాదం. 14 కేజీల గంజాయి ప్యాకెట్లు, 16 బైకులు స్వాధీనం. బైక్లనిచ్చి యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు గుర్తింపు. నిజామాబాద్లో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర. నీలకంఠేశ్వరాలయం నుంచి సాగిన రథయాత్ర. భారీగా పాల్గొన్న భక్తులు. ఆకట్టుకున్న మహిళల కోలాటాలు, చిన్నారుల నృత్యాలు.